అతడు చేయనిదంతయు సఫలమగును. ఎవరు చేయనది సఫలమగును? కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయము 3వ చరణం చివరిలో అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరు చేయనది సఫలమగును? 1వ కీర్తన ధ్యానిస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, మూడింటిని విడిచిపెట్టుకోవాలి. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చోటు, ఈ 3 విషయాలు చేయక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 1, దుష్టుల ఆలోచన చొప్పున చేయకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. 2, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యమును ఆధారం చేసుకునేవాడు. దివారాత్రి అంటే రాత్రి పగలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకునేవాడు, స్మరించేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు. అంటే అతను ఆశీర్వదింపబడిన వ్యక్తి. అంటే దేవుని వాక్యమును కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం. తర్వాత అతడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానిస్తే దివారాత్రులు ధన్యుడవుతాడు. అప్పుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు చక్కగా పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది, పూత పోస్తుంది, పిందులు వేస్తుంది, కాయలు వేస్తుంది, ఫలాలు ఇస్తుంది. ఎందుకంటే దానికి కావలసిన నీరు అందుతూ ఉంది. ఆ చెట్టు చక్కగా పుష్కలంగా ఎదుగుద్ది, ఫలాలు ఇస్తుంది అని చెబుతూ ఏమంటున్నాడంటే, అక్కడ రాయబడింది, ఈ విధంగా ఉన్న వ్యక్తి అతడు చేయునదంతయు సఫలమగును. అంటే దాని అర్థం ఏంటంటే, తన ప్రయత్నాల్లో దేవుడు అతనికి సహాయం చేస్తాడు. లోకంలో తిరుగుతూ, పాపములో తిరుగుతూ, పోకిరీ చేష్టలు చేస్తూ, రకరకాలుగా లోకంలో తిరుగుతూ, మద్యపానంతో దినములు వెళ్ళబుచ్చుచు, సమయమును సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు చేసే పని సఫలమగదు, నీ మార్గాలు నీకే వెక్కసంగా ఉంటాయని వాక్యం తెలియచేస్తూ ఉంది. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుణ్ణి ఆధారం చేసుకుని మీ ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీ కార్యాన్ని సఫలం చేస్తాడు. అలాగని చెప్పి నేను దేవుని కలిగి ఉన్నాను, నాకు 100 ఎకరాల పొలం కావాలి అని అంటే అది జరగదు సుమా. నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు, కానీ నీ కోరికలు, విస్తారమైన కోరికలు, దేవునికి వ్యతిరేకమైన కోరికలు దేవుడు తీర్చడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఎవరుంటారంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాళ్ళు, పాపుల మార్గమున నిలవని వారు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వారు. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారు. మరి ఈరోజు మనము ఏ చెట్టు వలె ఉన్నాం? ఒకడు త్రోవను పోయినప్పుడు విస్తరించిన చెట్టు వలె భక్తిహీనులు ఉన్నారంటండి. విస్తరించిన చెట్టు వలె. ఆ చెట్టును చూస్తే అక్కడ చెట్టు కనపడలేదంట. భక్తిహీనుల పరిస్థితి అలా ఉంటుంది, భక్తిహీనుల యొక్క స్థితి అలా ఉంటుంది. అందుకోసం పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు త్రాగటం మేలు. దేవుడిచ్చే కొంచెమును బట్టి సంతోషించి తృప్తి కలిగి ఉంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తాడు. అతడు చేయనుదంతే సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దుష్టుల గురించి మాట్లాడుతూ, దుష్టులు అలాగున ఉండక, ఎలాగ ఉండక? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉండక,
ఫలమిచ్చు చెట్టు వలె ఉండక, ధన్యుల వలె ఉండక ఎలా ఉంటారంటే, ప్రియమైన వాళ్ళరా గమనించండి, గాలి చెదరగొట్టు పొట్టు వలె దుష్టులుంటారు. 5వ వాక్యం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అవునండి, రక్షణ పొందిన వాళ్ళు, పాపక్షమాపణ పొందిన వాళ్ళు, ఆ దేవుణ్ణి ఎరగని వారు, సంఘ క్రమాలు అలవాటు అవ్వని వారు ఎలాగా సంఘంలోకి వచ్చి కూర్చోగలరు? కూర్చోలేరు. అలాగే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీతిమంతుల సభ అది సంఘము. నీతిమంతుల సభ అది సంఘము. సంఘములో దేవుని పిల్లలు మాత్రమే ఉండగలరు. చూడండి, ముందుకొస్తే 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈరోజు ఏ మార్గంలో ఉన్నాం? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదా అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు మేలు కలుగును. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్య ప్రకారం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ చేరడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ప్రతి వ్యక్తి కొరకు ఆయన చనిపోయారు. ఆయన రక్తాన్ని చిందించారు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది. మేము కూడా గతంలో లోకంలో పాపములో తిరిగిన వాళ్ళు, యేసు ప్రభు యొక్క వాక్యము మా యొద్దకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలు మార్చబడ్డాం. ఇదే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ఆయన దగ్గరికి వస్తే, యేసు ప్రభు దగ్గరికి వస్తే మిమ్మలను చేర్చుకుంటారు. ఆయన మీతో సహవాసం చేస్తారు. ఆయన మీరు నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తారు మిమ్మల్ని. తండ్రి అయిన దేవుడు మీకు తోడుగా ఉంటూ, మీకు తండ్రిగా ఉంటూ ఈ భూలోకములో నెమ్మది, శాంతి, సమాధానంతో, తృప్తితో ఉండటానికి ఆయన అవకాశం ఇస్తాడు. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని ఆకర్షించునుగాక. దేవుడు మీకు తోడైండునుగాక. ఆమేన్.